Hello, welcome friends. In continuation with the last class, so we are discussing about NBFC, non-banking financial companies. So up to 3 concept was completed. Now we are starting with audit procedure. So how will be there in audit procedures? What are the necessary steps will be required for audit procedure? So ఒక ఎన్బిఎఫ్సిని ఆడిట్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏం వాడాలి అనేది స్టెప్స్ని మనం డిటర్మైన్ చేస్తాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసర్టైనింగ్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్ స్టెప్ ఏమంటే బిజినెస్ యొక్క ఎన్బిఎఫ్సికి సంబంధించి ఎంఓఏ అండ్ ఏఓఏని స్కాన్ చేయాలి. అండ్ వాటి వల్ల మనకేం తెలుస్తుంది, టైప్ ఆఫ్ బిజినెస్ ఏది అనేది తెలుస్తుంది. ఎంఓఏలో స్కోప్ ఎంతవరకు ఉంది అండ్ వాళ్ళ యొక్క హోస్ట్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమున్నాయి అండ్ ఏమైనా స్పెషలైజ్ ఉన్నారా ఆర్ ఏమైనా ఫ్యూ సెలెక్టెడ్ ఐటమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వాటి తర్వాత ఆడిటర్ వచ్చేసి వీళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ పాలసీ ఏముంది, ఆడిటర్ కేర్ఫుల్లీ స్టడీ ద బిజినెస్ పాలసీ, అసర్టైన్ ద ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ. సో ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ ఏది, ఎందుకంటే మనకి ఎన్బిఎఫ్సి అనేది వాళ్ళ యొక్క అసెట్ మోర్ దెన్ 50% ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ ఉండాలి అండ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది మోర్ దెన్ 50% ఇన్కమ్ అనేది ఫైనాన్షియల్ అసెట్ నుంచే జనరేట్ కావాలి. సో వాటి కోసం మనం ప్రిన్సిపల్ బిజినెస్ ఏది, బిజినెస్ పాలసీస్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ ఫర్ దిస్ పర్పస్ ఆడిటర్ వచ్చేసి స్కాన్ చేయాలి మినిట్స్ ఆఫ్ బోర్డు కమిటీ మీటింగ్స్ని తీసుకోవడం. అండ్ ఇంకా కావాలి అనుకుంటే టాప్ మేనేజ్మెంట్ లెవెల్తో మనం డిస్కషన్స్ కూడా చేయొచ్చు. క్లియర్ పిక్చర్ అనేది తీసుకోవాలి ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్కి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ మనం బిజినెస్ యొక్క నేచర్ అసెట్టింగ్ చేసుకోవడానికి ఎంఓఏ అండ్ ఏఓఏ చూసుకోమన్నాం. తర్వాత బిజినెస్ ప్రిన్సిపల్ బిజినెస్ ఏమని తెలుసుకోవడానికి బిజినెస్ పాలసీస్ని తీసుకోవాలి. సో బిజినెస్ పాలసీస్ని చూసుకుంటే మనకి ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమి, వాటి కోసం మినిట్స్ ఆఫ్ బోర్డ్ కమిటీ మీటింగ్స్ని ఆర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయడము, ప్రిన్సిపల్ బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏమి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాస్క్ అసెట్టింగ్ ద ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ఎన్బిఎఫ్సి paramount important since very classification as company ఎన్బిఎఫ్సి. ఫర్దర్ క్లాసిఫికేషన్ ప్రిన్సిపల్ బిజినెస్ ఒకవేళ వాళ్ళు పబ్లిక్ డిపార్ట్ని యాక్సెప్ట్ చేసుకుంటే ఎన్బిఎఫ్సి పబ్లిక్ డిపార్ట్ అని, సిస్టమేటికల్ ఇంపార్టెంట్ అయితే సిస్టమేటికల్ ఇంపార్టెంట్ అని, ఒకవేళ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకుంటే నాన్ డిపాజిట్ యాక్సెప్టెన్స్ అని. సో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ అనేది మెయిన్ టాస్క్ ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ బిజినెస్ అసర్టైన్ చేసినాము. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎవాల్యుయేషన్ చేయడం. ఇక్కడ మెయిన్గా ఏమంటే అడ్వకేట్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఇన్కార్పొరేట్ చేసినా లేదా, సో అడ్వకేట్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఉందా లేదా, వేరియస్ ఇంటర్నల్ కంట్రోల్కి అప్రాపరేట్ సైజ్ అంటే వాళ్ళ యొక్క సైజ్ అండ్ నేచర్ ఆఫ్ బిజినెస్ని బేస్ చేసుకొని వాళ్ళు అకౌంటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సౌండ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నవా లేవా, అండ్ ఇంటర్నల్ కంట్రోల్లో ఎటువంటి రూపోల్స్ ఏమన్నా ఉన్నవా, అండ్ ఏమన్నా వాళ్ళకున్న కంట్రోల్స్ అనేది ఫ్రాడ్స్ని డిటెక్షన్ చేయగలుగుతుందా, అండ్ టైమ్లీ మేనర్లో డెసిషన్ని తీసుకుంటున్నా వాళ్ళకున్న కంట్రోల్స్ని బేస్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆడిటర్ వచ్చేసి అకౌంటింగ్ సిస్టమ్ని రిలేటెడ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని అడాప్ట్ చేసినవి, వాటి యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ అనేది చెక్ చేసుకోవాలి ఆడిట్ ప్రొసీజర్కి సంబంధించి. అండ్ అవి వాటిని ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నారా లేదా అడ్వకేట్గా. నెక్స్ట్ ఇన్ పర్టికులర్లో అండ్ ఆడిటర్ వచ్చేసి రివ్యూ చేయాలి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ రికవరీ అనేది ఏముంది, ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంది సిస్టమ్ అనేది. వీటి కోసం మనం ఏం చేయాలి, పీరియాడికల్ రివ్యూ సిస్టమ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం చెప్పినాము అసెటింగ్ బిజినెస్ కంపెనీ, వాటి కోసం ఎంఓఏ ఏఓఏ చూసుకోవడం, బిజినెస్ పాలసీస్ అంటే ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ ఏముందని చెక్ చేసుకున్నాం. సెకండ్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. వీటిలో అకౌంటింగ్ సిస్టమ్ ఇన్కార్పొరేషన్, వేరియస్ ఇంటర్నల్ కంట్రోల్కి అకౌంటింగ్ సిస్టమ్ ఏముంది వాటిని ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నారా లేదా, అండ్ పీరియాడికల్ రివ్యూ సిస్టమ్ని తీసుకున్నారా లేదా, ఏమన్నా నాన్ డిటెక్షన్ అడ్వాన్సెస్ ఏమన్నా ఉంటే వాటికి ఇన్సెప్షన్ ఎట్లా తీసుకున్నారు, అండ్ ఒకవేళ అలారమింగ్ హై లెవెల్ ఎన్పిఎస్ ఏమన్నా ఉంటే ఇంటిమేషన్ జరుగుతున్నవా లేవా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ. సో ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ తీసుకోవడం. సో సెక్షన్ 45 అయ్యే ప్రకారంగా మనం క్యారో 2020లో కూడా డిస్కషన్ చేస్తాము ఈ పాయింట్కి రిలేటెడ్. 9 జనవరి 1997 నుంచి ఇన్క్యుబేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఆల్ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మినిమం ఎన్ఓఎఫ్ మినిమం నెట్ ఓన్ ఫండ్స్ ఎవరైతే 10 crores ఉంటావో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఎవరి నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి. ఆల్సో రిక్వైర్మెంట్ ఆఫ్ మినిమం ఎన్ఓపి అట్ ప్రజెంట్ స్టాండ్స్ అట్
2 crores. However, strengthening financial sector. సో ఇప్పుడు 10 crores చేసినారు, ఇది 200 lakhs అంటే 2 crores ఇప్పుడు ఉన్నప్పటికీ. సో ఎవరైతే మినిమం ఎన్ఓఎఫ్ 10 crores ఉంటారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది ఆప్టైన్ చేసుకోవాలి. ఏది వీళ్ళు ఎన్బిఎఫ్సిని కమెంట్ చేయాలనుకున్నా, ఎన్బిఎఫ్సిని క్యారీ ఆన్ చేయాలనుకుంటున్నా, వీటి కోసం ఆడిటర్ ఏం చేసుకోవాలి, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆప్టైన్ చేసినారా, ఆప్టైన్ చేయలేదా. ఒకవేళ ఆప్టైన్ చేసి ఉంటే నో ప్రాబ్లం, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ ఆప్టైన్ చేసుకోలేకుంటే అప్లికేషన్ అన్నా పెట్టుకున్నారా లేదా అది చూసుకోవాలి. సో సర్టిఫికేట్ ఆఫ్ ఆప్టైన్ చేసుకోవాలి. ఒకవేళ లేదంటే అప్లికేషన్ని ఫైల్ చేసినారా లేదా, అండ్ పర్టికులర్లీగా రిజిస్ట్రేషన్కి సంబంధించి. అండ్ ఆఫ్టర్ 9th January 1997 ఎవరైతే కమెంట్ చేస్తుంటారో సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళు డ్యూయల్ కండిషన్ని తీసుకోవాలి. మినిమం ఎన్ఓఎఫ్ని మెయింటైన్ చేయడము ఎన్బిఎఫ్సి ప్రకారంగా. సో ఎవరైతే ఎన్బిఎఫ్సి పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటారో, సో హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా స్పెసిఫైడ్ పర్సంటేజ్ అంటే ఆర్బీఐ అనేది కొన్ని పర్సంటేజ్ చెప్పింటుంది, ఆ పర్సంటేజ్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నా లేదా, అండ్ ఫార్మాట్ ప్రకారంగా రిపోర్టింగ్ చేస్తున్నా లేదా, లిక్విడిటీ అసెట్ని మెయింటైన్ చేస్తున్నా లేదా, క్వార్టర్లీ బేసిస్లో చెక్ చేసుకోవడం. సో కంప్లై అవుతున్నా లేదా అనేది క్వార్టర్లీ బేసిస్లో చెక్ చేసుకోవాలి. అండ్ క్వార్టర్లీ రిటర్న్స్ని చూడాలి, ఆ క్వార్టర్లీ రిటర్న్స్ని డ్యూలీ సైన్ చేస్తున్నా లేదా ఆఫీసర్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సికి సంబంధించి, సబ్మిటెడ్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ క్వార్టర్ అండ్ విత్ రిఫర్ టు ద ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ ఇన్ అప్రూవల్ సెక్యూరిటీ డ్యూరింగ్ ద రిలవెంట్ క్వార్టర్కి సంబంధించి. సో క్వార్టర్లీ బేసిస్లో ఈ లిక్విడిటీ బేసిస్కి సంబంధించి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ లిక్విడిటీ అసెట్ మెయింటెనెన్స్ ఉందా లేదా, కంప్లై అవుతున్నా లేదా, వాళ్ళు ఫార్మాట్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్లీ బేసిస్లో వాళ్ళు క్వార్టర్లీ బేసిస్లో సెండ్ చేస్తున్నా లేదా, ఆ క్వార్టర్లీ బేసిస్లో సెండ్ చేసే టైంలో ఎవరైతే డ్యూలీ సైన్ చేస్తున్నారో లేదా ఆ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి రిలవెంట్ క్వార్టర్కి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అప్రూవ్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ లిక్విడ్ అసెట్స్కి సంబంధించి లిక్విడ్ అసెట్స్ క్వార్టర్లీ రిటర్న్స్ని ఫైల్ చేయాలి, ఫైల్ విత్ ద ఆర్బీఐ బై ద కన్సర్న్ ఎన్బిఎఫ్సి. సో ఎన్బిఎఫ్సి అనేది వాళ్ళ యొక్క క్వార్టర్లీ రిటర్న్స్ని ఫైల్ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోవాలి. సో థర్డ్ పాయింట్లో ఏం చెప్తాము, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూడాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుంటే అప్లికేషన్ అన్న ఫైల్ చేసి ఉండాలి, అప్లికేషన్ ఫైల్ చేసి ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఏవైతే స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆర్బీఐ చెప్పింటుందో ఆ స్పెసిఫైడ్ పర్సంటేజ్ ప్రకారం హోల్డ్ చేస్తున్నా లేదా టైం టు టైంకి వాటికి క్వార్టర్లీ బేసిస్లో క్వార్టర్లీ రిపోర్టింగ్ అని చేయాలి. క్వార్టర్లీ బేసిస్లో లిక్విడ్ అసెట్ మెయింటైన్ చేస్తున్నా అనేది చెక్ చేసుకోవాలి. వాటిని డ్యూయల్ ఎవరైతే మెయిన్ ఆఫీసర్ ఉంటారో అతను సైన్ చేయాలి. అండ్ వాటికి సంబంధించి లిక్విడిటీ అసెట్కి సంబంధించి క్వార్టర్లీ రిటర్న్స్ని మనం ఆడిటర్ ఆప్టైన్ చేయాలి, ఆ రెగ్యులర్లీ ఫైల్ చేస్తున్నట్టు ఆర్బీఐకి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పినాం మనము, బిజినెస్ని అసెట్ చేయడానికి ఎంఓఏ ఏఓఏ చూడమన్నాము. అండ్ బిజినెస్ పాలసీ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీస్ ఏ ఉన్నావో వాటి కోసం మనము బోర్డ్ మీటింగ్స్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయడం అని చెప్పినాము. నెక్స్ట్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని ఎవాల్యుయేషన్ చేసినాము, అంటే అక్కడ అకౌంటింగ్ సిస్టమ్ అనేది ఇన్కార్పొరేట్ చేసినారా లేదా ఇంటర్నల్ కంట్రోల్కి సంబంధించి, అండ్ వాటి అడ్వకేట్ అండ్ ఎఫెక్టివ్లీగా వర్కౌట్ అవుతుందా లేదా, వాటికి సంబంధించి పీరియాడికల్ రివ్యూ సిస్టమ్ని చూసుకోండి. ఒకవేళ ఎన్పిఎస్ అనేది హయ్యర్ ఉంటే వాటికి అలారం అనేది ఉందా లేదా. అంటే రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐలో ఏం చెప్పినాము, మినిమం ఎన్ఓఎఫ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ 10 crores వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి, ఆ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లేకుంటే కనీసం అప్లికేషన్ అన్న ఫైల్ చేసి ఉండాలి. అప్లికేషన్ చూడడం ఎవరైతే పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటే క్వార్టర్లీ రిటర్న్స్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. స్పెసిఫిక్ పర్సంటేజ్కి సంబంధించి లిక్విడిటీని మెయింటైన్ చేస్తున్న టైం టు టైం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎన్బిఎఫ్సి యాక్సెప్టెన్స్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్. సో పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంటాయి, వాటిని వీళ్ళు ఫాలో అవుతున్నా లేదా ఎన్బిఎఫ్సికి సంబంధించి. సో ఆడిటర్ వచ్చేసి ప్రాపర్లీ క్లాసిఫైడ్ ద రిక్వైర్మెంట్ వేరియస్ రెగ్యులేషన్స్. సో మనకి వేరియస్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యాక్సెప్టెన్స్, నాన్ యాక్సెప్టెన్స్, సిస్టమేటికల్ ఇంపార్టెంట్, నాన్ సిస్టమేటికల్ ఇంపార్టెంట్. సో ఇట్లా ప్రాపర్లీగా క్లాసిఫై చేసినా లేదా, ప్రాపర్లీగా క్లాసిఫై చేయకుంటే ఎన్బిఎఫ్సి not been classified by RBI. The classification of company will be determined after careful consideration of fearful factor earlier registration. ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఆర్బీఐ ప్రొవైడ్ చేయదు, మన బిజినెస్ యొక్క మెయింటెనెన్స్ మనం వేరియస్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసి మనం ఫర్నిచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో రిజిస్ట్రేషన్కి. వాటి కోసం మనం ఎంఓఏ అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ని చెక్ చేసుకోవాలి. సో ప్రాపర్లీ క్లాసిఫై చేసినా లేదా అనేది మనం చెక్ చేయాలి.
ఇక్కడ వీటి కోసం అంటే కంపెనీ అనేది కంప్లై అయిందా లేదా ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫాలోయింగ్ ఆస్పెక్ట్లో ఏమేమి చూసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ డిపాజిట్, సీలింగ్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్, వాటికి సంబంధించి క్రెడిట్ రేటింగ్ అనేది చూసుకోవాలి. క్రెడిట్ రేటింగ్ మంచి క్రెడిట్ రేటింగ్ వచ్చిందా? క్రెడిట్ రేటింగ్ ఎవరు ఇస్తారు? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్, మూడీ ఆర్ ఎస్ఎన్పి ఆర్ క్రెడిట్ స్థాయి, క్రిసర్, వీళ్ళంతా మనకి క్రెడిట్ రేటింగ్ ఇస్తున్నారు. ఆ క్రెడిట్ రేటింగ్కి సంబంధించి పబ్లిక్ డిపాజిట్ సీలింగ్ లిమిట్ ప్రకారం ఉందా లేదా, ఆ క్రెడిట్ రేటింగ్ ఇచ్చే వాళ్ళు అప్రూవ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి మనం క్రెడిట్ రేటింగ్ దగ్గర నుంచి కాపీని అప్డేట్ చేయాలి. పబ్లిక్ డిపాజిట్ యాక్సెప్ట్ చేసినవి ఏవైతే హెల్డ్ ఉన్నావో వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ చూసుకోవాలి. అండ్ ఆ క్రెడిట్ రేటింగ్ అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడింగ్ ఆర్ డౌన్ గ్రేడింగ్ క్రెడిట్ రేటింగ్ ఉందా, ఆర్ auditor should bear in mind that NBFC will have increased or reduced its public deposit in accordance with revised credit rating. సో క్రెడిట్ రేటింగ్ అనేది AAA ఉందనుకోండి, ఓకే మంచి పొజిషనే. AAA ప్లస్ ఉందనుకోండి, ఇంకా మంచి పొజిషనే. సో ఇట్లా బేస్డ్ ఆన్ మన క్రెడిట్ రేటింగ్ పెరుగుతుంటే మనం పబ్లిక్ డిపాజిట్ని ఎక్కువ యాక్సెప్ట్ చేయొచ్చు. క్రెడిట్ రేటింగ్ డిక్రీజ్ అవుతుంటే పబ్లిక్ డిపాజిట్ని డిక్రీజ్ చేసుకుంటూ పోవాలి. వాటి ప్రకారంగా రివైజ్ అవుతున్న క్రెడిట్ రేటింగ్ ప్రకారంగా ఎన్బిఎఫ్సి అనేది డిపాజిట్ని మెయింటైన్ చేస్తుందా లేదా టైం టు టైం చూసుకోవాలి. వాట్ ఇన్ సమ్ కేసెస్ మనకి డౌన్ గ్రేడింగ్ అయిందనుకోండి క్రెడిట్ రేటింగ్ అనేది, అప్పుడు మనం పర్సన్ బిలో మినిమం స్పెసిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీకి సంబంధించి కొన్ని రెగ్యులేట్ చేయాలి. అంటే ఎక్సెస్ డిపాజిట్స్ ప్రొవైడ్ చేసినారా ఆర్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏముంది అంటే డౌన్ గ్రేడింగ్ అయిందనుకోండి వెంటనే మనం స్టాప్ చేయాలి. కొత్త ఫ్రెష్ పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎగ్జిస్టింగ్ డిపాజిట్ని రిన్యూవింగ్ చేయడము అండ్ ఆల్ ఎగ్జిస్టింగ్ డిపాజిట్ ఏవైతే రన్ ఆఫ్ టు మెచ్యూరిటీకి రన్ ఆఫ్ చేయడము అండ్ రిపోర్ట్ చేయాలి వితిన్ 15 days. సో వితిన్ 15 వర్కింగ్ డేస్ లోపల రీజనల్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐ ఎక్కడైతే ఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయిందో వాటి యొక్క రీజనల్ ఆఫీస్ ఆఫ్ ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి. సో ఏం చూసినాం, క్వాంటమ్ ఆఫ్ పబ్లిక్ డిపాజిట్ చూసినాం. వాటికి సంబంధించి క్రెడిట్ రేటింగ్ చూడమన్నాం. క్రెడిట్ రేటింగ్ ప్రకారంగా డౌన్ గ్రేడింగ్ అప్ గ్రేడింగ్ ప్రకారంగా టైం టు టైం పబ్లిక్ డిపాజిట్ని మెయింటెనెన్స్ ఉండాలి. క్రెడిట్ రేటింగ్ అనేది డౌన్ గ్రేడింగ్ అయితే అప్పుడు వెంటనే కొత్త డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు. రిన్యూవింగ్ ఎగ్జిస్టింగ్ డిపాజిట్కి సంబంధించి ఎఫెక్ట్ చూసుకోవాలి. అండ్ రన్ ఆఫ్ మీన్స్ మెచ్యూరిటీకి వచ్చిన డిపాజిట్కి సంబంధించి పేమెంట్స్ ఎట్లనో చెక్ చేసుకోవాలి. వీటిని వితిన్ 15 days లోపల, వితిన్ 15 వర్కింగ్ డేస్ లోపల రీజనల్ ఆఫీస్కి ఆర్ఓ ఆఫీస్కి మనం రిపోర్ట్ చేయాలి. ప్రొవైడెడ్ నో మెచ్యూర్డ్ పబ్లిక్ డిపాజిట్ షెల్ బి రిన్యూడ్ వితౌట్ ఎక్స్ప్రెస్ అండ్ వాలంటరీ కన్సెంట్ టు ద డిపాజిటర్. సో ఒక మెచ్యూరిటీ అమౌంట్స్ వచ్చినాయి వాటిని రిన్యూ చేయాలి. రిన్యూ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిపాజిటర్కి ఎక్స్ప్రెస్ చేయాలి మా పొజిషన్ ఇది అండ్ మేము వాళ్ళ యొక్క కన్సెంట్ని తీసుకున్న తర్వాతనే వాళ్ళు రిన్యూ చేయాలి. నెక్స్ట్ టెస్ట్ చెక్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ ఏమి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ని చూడాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఎన్బిఎఫ్సి అసెప్టెన్స్ చేస్తుందా లేదా, ఏమన్నా నాట్ పెయిడ్ ఇంట్రెస్టెస్ ఏమన్నా ఎక్సెసెస్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేయాలి. వీటికి సంబంధించి టెస్ట్ చెక్ చేయాలి. కొన్నిటికి సంబంధించి ఏవి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఇన్సెంటివ్ క్యాలిక్యులేషన్ కమాండ్ వాటి యొక్క బిల్స్ని ఓచర్స్ని తీసుకొని టెస్ట్ చెక్ అనేది చేయాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ సబ్మిటెడ్ బై ద పార్టీస్ టు అసెప్టెన్ దట్ ఎన్బిఎఫ్సి హ్యాస్ నాట్ పెయిడ్ బ్రోకరేజ్ కమిషన్ ఇన్సెంటివ్ రీంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఎక్సెస్ యాజ్ పర్ స్పెసిఫికేషన్. సో మనం అసెస్మెంట్ చేయాలి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎటువంటి ఎక్స్పెండిచర్ అనేది మనం పేమెంట్ చేసి ఉండకూడదు ఎన్బిఎఫ్సి అనేది. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూసినాము. రెస్పెక్ట్ కొన్ని ఎక్స్పెండిచర్కి సంబంధించి చెక్ చేయమన్నాము. యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి ఎటువంటి పేమెంట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ అసర్టైన్ వెదర్ ద ఎన్బిఎఫ్సి హ్యాస్ యాక్సెప్టెడ్ ఆర్ రిన్యూడ్ ఎనీ పబ్లిక్ డిపాజిట్ ఓన్లీ ఆఫ్టర్ రిటర్న్ అప్లికేషన్ ఫ్రమ్ ద డిపాజిటర్ ఇన్ ద ఫార్మ్ టు సప్లైడ్ బై ద కంపెనీ. సో ఒక ఎన్బిఎఫ్సి అనేది ఏమైనా యాక్సెప్ట్ చేస్తుంటే ఆర్ రెన్యూ చేస్తుంటే ఒక పబ్లిక్ డిపాజిట్ని వాళ్ళు కంపల్సరీగా రిటర్న్ అప్లికేషన్ అనేది తీసుకోవాలి. సప్లయర్ ఏవైతే చేస్తున్నారో కంపెనీకి సంబంధించి పర్టికులర్స్ ఏమున్నాయి ఎన్బిఎఫ్సికి సంబంధించి మిస్లీనియస్ నాన్ బ్యాంకింగ్ ఏమున్నాయి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఎన్షూర్ చేసుకోవాలి. సో స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ డిపాజిటర్ ఎవరు అండ్ డిపాజిటర్ వచ్చేసి షేర్ హోల్డరా, డైరెక్టరా ఆర్ ప్రమోటరా ఆర్ మెంబరా అనేది కేటగిరీ ప్రొవైడ్ చేయాలి. అంటే డిపాజిట్ చేసే పర్సన్ ఏమన్నా రిలేషన్ ఉందా ఐఎన్బిఎఫ్కి సంబంధించి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై ద
డిపాజిట్ రిజిస్టర్. సో డిపాజిట్ రిజిస్టర్ అనేది ఎన్బిఎఫ్సి మెయింటైన్ చేయాలి. వీటిని మనం టెస్ట్ చెక్ చేయాలి. ఏ దానికి సంబంధించి ఈచ్ డిపాజిటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్టింగ్ రిసిప్ట్ ఇష్యూ చేస్తుందా లేదా డిపాజిటర్కి. అండ్ ఈ ఎన్బిఎఫ్సి అనేది రెగ్యులర్లీ పేయింగ్ చేస్తుంటుంది, పేమెంట్లు చేస్తుంటుంది. వాటికి సంబంధించి డ్యూ డేట్స్ ఏమున్నాయి అండ్ ఆ డ్యూ డేట్స్కి సంబంధించి డిలే ఏమన్నా పేమెంట్ చేస్తుందా, ఆ డిఫాల్ట్ ఏమైంది. ఒకవేళ డిలే ఆ డిఫాల్ట్ ఉంటే వాటి యొక్క రీజన్స్ ఏమి, యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి 31st జనవరి పేమెంట్ చేయాలి, బట్ వాళ్ళు 28 ఫిబ్రవరి పేమెంట్ చేసినారు. వాటికి డీటెయిల్స్ రీజన్ని తీసుకోవాలి. నెక్స్ట్ డిపాజిట్ రిజిస్టర్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మేడ్ అప్రూవ్డ్ లిక్విడిటీ అసెట్. సో కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే లిక్విడిటీ అసెట్స్ అనేది అప్రూవల్ అనేది ఉండాలి. అంటే కొన్ని కేసెస్లో హోల్డింగ్ అనేది పబ్లిక్ డిపాజిట్ అమౌంట్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది. కాబట్టి ఎన్బిఎఫ్సి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటివి వాళ్ళు సేఫ్ కస్టడీలో ఉండాలి. కమర్షియల్ బ్యాంక్స్ యాజ్ రిక్వైర్డ్ బై ద ఎన్బిఎఫ్సి. సో సేఫ్ కస్టడీలో ఉన్నట్లు కూడా వాళ్ళు అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రమ్ ఆర్బీఐ నుంచి టు దిస్ ఎఫెక్ట్ వరకే. నెక్స్ట్ చెక్ వెదర్ ద ఎన్బిఎఫ్సి హ్యాస్ ఫైల్డ్ ఇట్స్ ప్రిస్క్రైబ్ రిటర్న్ ఇన్ టైమ్లీ మేనర్. సో వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన రిటర్న్ని టైమ్లీ మేనర్లో ఫైల్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ దట్ కేస్ ఎన్బిఎఫ్సి నాట్ యాక్సెప్టింగ్ హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్. చెక్ వెదర్ ఏ బోర్డు రిజల్యూషన్. సో బోర్డు రిజల్యూషన్ని పాస్ చేసినారా బై ద ఎన్బిఎఫ్సి టు ద ఎఫెక్ట్ దట్ it has neither accepted any public deposit nor would it accepted any public deposit during the year. సో ఎన్బిఎఫ్సి అనేది డిటర్మైన్ చేసినాము అంటే మనం ప్రిన్సిపల్ యాక్టివిటీని డిటర్మైన్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయకూడదు ఆర్ పబ్లిక్ డిపాజిట్ని హోల్డింగ్ చేయకూడదు అనేది ఉంది. అండ్ బోర్డు రిజర్వేషన్ హాస్ పాస్డ్ బై ఎన్బిఎఫ్సి నైదర్ యాక్సెప్టెడ్ ఎనీ అంటే వీళ్ళు ఎటువంటివి యాక్సెప్ట్ చేయకూడదు అనేది కూడా బోర్డు రిజర్వేషన్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటే వాళ్ళ యొక్క బోర్డు రిజర్వేషన్ని చూసుకోవాలి. ఎఫెక్ట్ దట్ కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఆర్ హోల్డ్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్ సెక్యూరిటీస్ ఆఫ్ గ్రూప్ కంపెనీ స్పెసిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ కంపెనీ. సో గ్రూప్ కంపెనీస్ ఏ కంపెనీస్ ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేసినాయి ఏ కంపెనీస్లో అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ టు గ్రూప్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనేది ఫర్దర్ అండర్టేకింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్ వుడ్ నాట్ trade in such shares or securities and that it is neither accepted or would it accept any public deposit during the year. సో ఏమన్నా యాక్సెప్ట్ చేసినామా అండ్ ట్రేడెడ్ షేర్స్ సెక్యూరిటీస్ని వీళ్ళు పర్చేజ్ చేసినా వీటన్నింటిని చెక్ చేసుకోవాలి. సో ఆడిట్ ప్రొసీజర్లో మనం సింపుల్గా ఏం చేసినామో ఫస్ట్ వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించి బిజినెస్ యాక్టివిటీని చూసినాము. అందులో మనం ఎంఓఏ ఏఓఏ చూడమన్నాము అండ్ బిజినెస్ పాలసీస్ని ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించి బిజినెస్ పాలసీని చూడమన్నాము. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని ఎవాల్యుయేషన్ చేయమన్నాము. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్కి సంబంధించి ఏం చెప్పినాము అకౌంటింగ్ సిస్టమ్ని చూడాలి ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నా లేదా అడ్వకేట్ వాటికి సంబంధించి అండ్ పీరియాడిక్ రివ్యూ సిస్టమ్ని చెక్ చేయమన్నాము. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విత్ ఆర్బీఐ ఎవరైతే మినిమం ఎన్ఓఎఫ్ 10 crores ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది లేదంటే అప్లికేషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఎవరైతే పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంటారో వాళ్ళు స్పెసిఫై చేసిన పర్సెంటేజ్ ప్రకారంగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో క్వార్టర్లీగా వాళ్ళు క్వార్టర్లీగా సబ్మిట్ చేస్తుండాలి ఆర్బీఐకి. సో క్వార్టర్లీ రిపోర్ట్ని మనం చెక్ చేయమన్నాము. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి ఎవరైతే పబ్లిక్ డిపాజిట్ డైరెక్షన్స్ని ఫాలో అవుతున్నా లేదా వాటికి ప్రాపర్లీ క్లాసిఫై చేసినా లేదా చెప్పాలి. ఇక్కడ ప్రాపర్ క్లాసిఫికేషన్ అంటే ఈ ఆర్బీఐ చేయదు. మన యొక్క బిజినెస్ యొక్క వేరియస్ ఫ్యాక్టర్ని చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్లో మనం ఫిల్ చేయాలి. మన యొక్క ఎంఓఏ మన యొక్క ఫైనాన్షియల్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని వీటి కోసం మనం ఏం చూసినాం కొన్ని పబ్లిక్ డిపాజిట్ సీలింగ్ లిమిట్ ఎంత ఉంది అండ్ వాటికి క్రెడిట్ రేటింగ్ అనేది తీసుకున్నామా లేదా క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడింగ్ అవుతుంటే క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడింగ్ అవుతుంటే ఎట్లా చూస్తున్నాం. ఒకవేళ డౌన్ గ్రేడింగ్ అవుతుంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏముంది అంటే కొత్త డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఫ్రెష్ డిపాజిట్ని మెచ్యూర్గా ఉండేటివి రెన్యూ చేయకూడదు అండ్ ఎగ్జిస్టింగ్ డిపాజిట్ మెచ్యూరిటీకి వస్తుంటే రన్ ఆఫ్ చేసేయాలి. అండ్ వితిన్ 15 వర్కింగ్ డేస్ లోపల వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి రీజనల్ ఆఫీస్కి. అండ్ ఏవైతే మెచ్యూర్డ్ అంటే వాటిని రెన్యువల్ పోలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ ఎవరైతే డిపాజిటర్ ఉంటారో అతనికి క్లియర్గా కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి వాట్ ఈస్ ద పొజిషన్ అనేది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చూడమన్నాము. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తర్వాత
వాళ్ళు ఎటువంటి ఎక్సెస్ అమౌంట్ అనేది పే చేసి ఉండకూడదు యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా. నెక్స్ట్ బ్రోకరేజ్ కమిషన్ ఇన్సెంటివ్ క్యాలిక్యులేషన్ చూడాలి విత్ సపోర్టింగ్ ఎవిడెన్స్ బిల్స్ ఓచర్స్ని బేస్ చేసుకొని. వాళ్ళు ఎటువంటి పాకెట్ ఎక్స్పెన్సెస్ అవుట్ ఆఫ్ పాకెట్కి పేమెంట్ చేసి ఉండకూడదు. అండ్ ఎన్బిఎఫ్సి అనేది ఓన్లీ ఆఫ్టర్ రిటర్న్ అప్లికేషన్ తర్వాతనే కంపెనీ అనేది ప్రొవైడ్ చేయాలి, ఏమన్నా యాక్సెప్ట్ చేయాలి. ఆర్ పబ్లిక్ డిపాజిట్ని తీసుకునేటప్పుడు మీన్స్ ఒక డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఒక పర్సన్ నుంచి, ఒకవేళ ఆ పర్సన్ రిలేటివ్ పర్సన్ అంటే డిపాజిటర్ వచ్చేసి షేర్ హోల్డర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్ ప్రమోటర్ కానీ మెంబర్ ఆఫ్ డిపాజిట్గా పబ్లిక్గానే ఉంటే వాళ్ళు ఇంటిమేషన్ అనేది చెప్పాలి స్పెసిఫిక్ కేటగిరీ ఆఫ్ డిపాజిటర్ని. నెక్స్ట్ డిపాజిట్ రిజిస్టర్ని మెయింటైన్ చేయమన్నాము. సో మెయింటైన్ చేయాలి. ఎన్బిఎఫ్సి అనేది టెస్ట్ చెక్ చేయాలి పర్టికులర్స్ని హ్యాస్ బిన్ ఎంటర్డ్ అయినా లేదా. ఈచ్ డిపాజిటర్కి సంబంధించి సపోర్టింగ్ రెసిట్స్ ఏమున్నాయి డిపాజిటర్ సంబంధించి. ఆల్సో చెక్ వెదర్ ద ఎన్బిఎఫ్సి ఈజ్ రెగ్యులర్లీ పేయింగ్ ఇట్స్ డిపాజిట్ ఆన్ డ్యూ డేట్. సో వాళ్ళు రెగ్యులర్గా పేమెంట్ చేస్తున్నాయా లేదా ఈ డ్యూ డేట్లోనే. అండ్ ఏమన్నా డిలే ఉన్నాయా, హార్డ్ డిఫాల్ట్స్ ఉన్నాయా, వాటికి సంబంధించి రీజన్స్ ఏమున్నాయని చెక్ చేసుకోవాలి. యాక్చువల్ డేట్ పేమెంట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా అప్రూవ్డ్ లిక్విడ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయా లేదా. హోల్డింగ్ పబ్లిక్ డిపాజిట్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఆ సేఫ్ కస్టడీలో ఉన్నవా లేవా అనేది చెక్ చేసుకోవాలి. వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ అనేది అప్లై చేయాలి ఫ్రమ్ ఆర్బీఐ నుంచి. అండ్ ఎన్బిఎఫ్సి అనేది వాళ్ళ యొక్క పీరియాడికల్ రిటర్న్ని టైమ్లీ మేనర్లో ఫైల్ చేసినా లేదా చెక్ చేయమన్నాము. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేది యాక్సెప్టింగ్ చేస్తున్నాను అనుకోండి డిపాజిట్ని కానీ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అని రికగ్నైజ్ చేసినా అనుకోండి బోర్డ్ రిజర్వేషన్ని పాస్ చేసినా లేదా. నెక్స్ట్ గ్రూప్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటి ఎంత పర్సెంటేజ్ని హోల్డ్ చేసినారో ఈచ్ పర్సన్కి సంబంధించి గ్రూప్ హోల్డింగ్లో ఫర్దర్ ఏమైనా ట్రేడ్ చేస్తున్నారా వితిన్ పర్సన్కి సంబంధించి చెక్ చేసుకోవాలి. అవి ఆడిట్ ప్రొసీజర్. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ని చెక్ చేయాలి. ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్లో ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్తాము స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్ అండ్ లాస్ అసెట్. లాస్ట్లో వచ్చేసి ఇంకొకటి ఉంటుంది, మొత్తం 4 ఉంటాయి వాటికి సంబంధించి. సో ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఐ థింక్ స్టాండర్డ్ లేదా ఓకే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇన్వెస్ట్మెంట్, అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్, క్యాపిటల్ అడ్వకేసీ, ప్రొహిబిటింగ్ గ్రాంటింగ్ ఆఫ్ లోన్స్ బై ఎన్బిఎఫ్సి అగెనెస్ట్ ఇట్స్ ఓన్ షేర్స్. సో ఎన్బిఎఫ్సి అనేది వాళ్ళ యొక్క ఓన్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ప్రొహిబిషన్ ఆఫ్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫెయిల్యూర్ టు రీపే పబ్లిక్ డిపాజిట్ అండ్ నామ్స్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ credit or investment. An auditor should ensure board of directors of every NBFC granting or intending to grant demand call loans shall frame and implement a policy for the company. And auditor వచ్చేసి అసెస్ చేయాలి బేసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై హిమ్ వెదర్ ద ఎన్బిఎఫ్సి అనేది కంప్లై అయిందా లేదా పొటెన్షియల్ నామ్స్ని. అండ్ వాళ్ళు వెరిఫై చేయాలి అడ్వాన్సెస్ అండ్ అదర్ క్రెడిట్ ఫెసిలిటీస్ని ప్రాపర్లీ క్లాసిఫై చేసినా లేదా. ఇక్కడ ఉంచుకోండి స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ అండ్ లాసెస్. సో ప్రాపర్గా క్లాసిఫై చేసినా లేదా అంటే అప్ టు ఎన్పిఏ అయ్యి ఒక అప్ టు 18 months ఉంటే అవి సబ్ స్టాండర్డ్కి వస్తాయి, 18 months ఆర్ మోర్ వస్తే డౌట్ఫుల్లోకి వస్తాయి, మోర్ దెన్ 3 years అట్లా అయిపోతే లాసెస్లోకి వస్తాయి. సో ప్రాపర్లీ క్లాసిఫై చేసినా లేదా వాటికి మనకి డిఫరెంట్ పర్సంటేజ్ని కూడా ప్రొవైడ్ చేసినారు. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్పిఏ దట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటే వాళ్ళ యొక్క అన్రియలైజ్డ్ ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకోకూడదు. మనం రెగ్యులర్గా అకౌంటింగ్ ఎట్లా చేస్తాము, ఇన్కమ్ని బేస్డ్ ఆన్ అక్రూవల్ కాన్సెప్ట్లో ప్రొవైడ్ చేస్తాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఏ ఉంటే ఓన్లీ రియలైజ్డ్ బేస్ ఉన్నప్పుడు మాత్రమే మనం అకౌంటింగ్ చేయాలి. చెక్ వెదర్ ద ఆల్ అకౌంటింగ్ విచ్ హ్యాస్ బిన్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆల్సో కంటిన్యూ టు బి షోన్ హ్యాస్ సచ్ ఇన్ కరెంట్ ఆల్సో. సో ప్రీవియస్లీ ఎన్పిఏగా చేసినవి కరెంట్ ఇయర్లో కూడా ఎన్పిఏగా కంటిన్యూ అవుతున్నావా లేదా. ఒకవేళ కరెంట్ ఇయర్లో కన్సిడర్ చేయకుంటే ఎన్పిఏలో స్పెసిఫై చేయాలి అంటే ఎగ్జామిన్ చేయాలి వాళ్ళు నిజంగానే రెగ్యులర్ లెక్క వచ్చినారా, పేమెంట్స్ అనేది జరిగినవా, యాజ్ పర్ డైరెక్షన్ ప్రకారం ఉన్నవా లేవా అనేది క్వశ్చన్. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏమి టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఒక క్వశ్చన్ మనం ఇంతవరకు జరిగిన దానిలో ఒక అండర్స్టాండింగ్. ఐ థింక్ నేను ఈ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక వీడియోలో చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ classification of frauds by NBFC. So in order to have in reporting, fraud has been classified as under based on mainly on provisions of Indian Penal Code. So NBFC ఫ్రాడ్స్ని ఈ ఫ్రాడ్స్ని ఇన్ఫార్మేటివ్ అంటే రిపోర్టింగ్ చేయడం కోసం వీటిని ప్రాపర్లీగా ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారంగా ఫ్రాడ్స్ని క్లాసిఫై చేసింది డిఫరెంట్ క్లాసిఫికేషన్గా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్
మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, మిస్అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ సంబంధించి ఫస్ట్ మిస్అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ త్రూ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ త్రూ ఫిక్స్టీషియస్ అకౌంట్. సో ఫోర్జ్ చేయడం ఎన్కాష్మెంట్ త్రూ ఫోర్జ్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి అని చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ ఫర్ రివార్డ్ ఆర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే నెగ్లిజెంట్ అండ్ క్యాష్ షార్టేజ్ వస్తావో ఆర్ చీటింగ్స్ వస్తావో దట్ ఈస్ అండ్ ఫోర్జరీ. సో సో మ్యూచువల్ ఫండ్స్ యునైటెడ్ సిఏఐ అని రాసుకోవచ్చు కదా, ఒక సిఐ. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ వచ్చేసి మిస్అప్రాప్రియేషన్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫ్రాడ్లెంట్ ఎన్కాష్మెంట్ త్రూ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ కానీ, మ్యానిపులేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ, ఆర్ ఫిక్స్టీషియస్ అకౌంట్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, క్రెడిట్ అన్ఆథరైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండెడ్ రివార్డ్ ఆర్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్గా, నెగ్లిజెంట్ అండ్ క్యాష్ షార్టేజ్, చీటింగ్ అండ్ ఫోర్జరీ, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్లో ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వీటన్నిటిని ఎనీ అదర్ టైప్ నాట్ కమింగ్ అండర్ స్పెసిఫైడ్ అబౌట్. సో వేరేవి కూడా రావచ్చు, బట్ ఇక్కడ 2 కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి నెగ్లిజెన్స్ అండ్ క్యాష్ షార్టేజెస్, ఇది ఇక్కడ డి, అండ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ అది ఎఫ్. సో డి అండ్ ఎఫ్ అనేది ఆర్ రిపోర్టెడ్ హ్యాస్ ఫ్రాడ్ ఈఫ్ వాళ్ళకి జస్ట్ ఇంటెన్షన్ టు చీట్ ఆర్ డిఫాల్ట్ ఈ సస్పెక్టెడ్ ఆర్ ప్రూవ్డ్. సో వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి, ఆ ఇంటెన్షన్ అనేది ప్రూవ్ కావాలి. అట్లాంటి కేసెస్లో మాత్రమే వాటిని ఫ్రాడ్గా రికగ్నైజ్ చేస్తాం. రిమైనింగ్ అన్నీ డైరెక్ట్గా ఫ్రాడ్గానే రికగ్నైజ్ చేస్తాము. బట్ ఇక్కడ fraudulent intention is not suspected, proved at the time of detection will be treated as fraud. ఒకవేళ మనకి క్యాష్ షార్టేజ్ వచ్చింది అనుకోండి, సో క్యాష్ షార్టేజ్ వచ్చింది, ఓకే, క్యాష్ షార్టేజ్ని కూడా మనం తీసుకున్నాము కన్సిడరేషన్కి ఫ్రాడ్గా. ఎప్పుడు అంటే క్యాష్ షార్టేజ్ వచ్చేసి మోర్ దెన్ 10,000 ఉంది అనుకోండి, సో ఫ్రాడ్గా కన్సిడర్ చేస్తాము. బట్ క్యాష్ షార్టేజ్ అనేది మోర్ దెన్ 5,000 ఉంది, బట్ చేసిన పర్సన్ ఎవరున్నాయంటే మేనేజ్మెంట్ కానీ, ఆడిటర్ కానీ, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కానీ, నాట్ రిపోర్టెడ్ ఆన్ ద అకరెన్స్ ఆఫ్ పర్సన్ హ్యాండ్లింగ్ క్యాష్. ఎవరైతే హ్యాండ్లింగ్ క్యాష్ చేస్తుంటారో వాళ్ళు రిపోర్టింగ్ చేయకుంటే అప్పుడు కూడా మనం ఫ్రాడ్గానే తీసుకుంటాం. అంటే ఒక మెయిన్ పర్సన్ చిన్న అమౌంట్ని ఫ్రాడ్ చేసిన ఫ్రాడ్గానే తీసుకుంటాము. అండ్ ఒక అన్నోన్ పర్సన్ క్యాష్ షార్టేజ్ వస్తున్నా అనుకోండి 10,000, వాటిని ఫ్రాడ్గా, మోర్ దెన్ 10,000 ఉంటే క్యాష్ రికగ్నైజ్ చేస్తాము ఫ్రాడ్గా. సో ఎన్బిఎఫ్సి అనేది మాస్టర్ డైరెక్షన్స్ మానిటరింగ్ ఫ్రాడ్ ఇన్ ఎన్బిఎఫ్సి డైరెక్షన్స్ హ్యావింగ్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫీసర్స్ షుడ్ రిపోర్ట్ ఆల్ ఫ్రాడ్స్ పర్పెచుయేటెడ్ అస్ సచ్ బ్రాంచెస్ ఆఫీసర్స్ ఆల్సో టు రిజర్వ్ బ్యాంక్ ఫర్. సో ఆల్ బ్రాంచెస్ అనేది ఈ ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలి స్పెసిఫై చేసిన ఫార్మాట్లో అండ్ ప్రొసీజర్లో. నెక్స్ట్ ఆడిట్ చెక్ లిస్ట్. సో ఆడిట్ చెక్ లిస్ట్లో ఏం చెప్తారా అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కవర్ చేస్తారు ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిలో. సో ఆడిట్ పాయింట్స్లో మనం ఏం కవర్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ. సో ఎన్బిఎఫ్సి అనేది ఐసిసి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్గా వెరిఫై చేయాలి ఆల్ షేర్స్ని అండ్ సర్టిఫికేట్ని ఏవైతే హెల్డ్ చేసింటావో ఎన్బిఎఫ్సికి సంబంధించి. సో మన కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ అయినప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేయాలి అనేది మెయిన్ ఇక్కడ క్వశ్చన్. సో కంపెనీస్ అనేది ఏవైతే ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఇన్ అడిషన్ టు ఆడిట్ పాయింట్ దట్ కవర్డ్ కంపెనీస్ ఇన్ జనరల్గా చూసుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాటికి సంబంధించి షేర్స్, సెక్యూరిటీస్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, సర్టిఫికేట్ ఫ్రమ్ బ్యాంక్స్, వాటికి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై ద ఎన్బిఎఫ్సి ఆర్ నాట్ అడ్వాన్స్డ్ ఎనీ లోన్ అగెనెస్ట్ సెక్యూరిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్. సో ఇక్కడ మనం ఇవన్నీ చెక్ లిస్ట్లో రాసుకోవాలి. సో ఇవన్నీ కంపల్సరీ చెక్ చేసుకోవాల్సినవి. జనరల్గా చెక్ చేయాల్సినది ఏమి, ఎక్కడెక్కడ సెక్యూరిటీస్ పెట్టింది, వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ సర్టిఫికేట్స్, అండ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ షేర్స్కి ఎటువంటి లోన్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉండకూడదు, వాటిని వెరిఫై చేయాలి. అండ్ డివిడెండ్ ఇన్కమ్ అనేది నార్మల్గా డివిడెండ్ ఇన్కమ్ అనేది కంపెనీ అనేది డిక్లేర్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి రైట్ టు రిసీవ్ అనేది ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి అక్రూవల్ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఏ అయితే వాళ్ళు యాజ్ పర్ ఎన్పిఏ నామ్స్ ఏవైతే ప్రుడెన్షియల్
ఎక్సెప్ట్ ఎన్పిఏ అనేది ఓన్లీ రియలైజ్ అయినప్పుడే రికగ్నైజ్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రుడెన్షియల్ నామ్స్ రిక్వైర్డ్ డివిడెండ్ ఇన్కమ్ షేర్స్ ఆఫ్ కంపెనీ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటిని బేస్డ్ ఆన్ క్యాష్ బేసిస్తోనే తీసుకోవాలి. బట్ ఎన్బిఎఫ్సికి డివిడెండ్ ఇన్కమ్ అనేది అక్రూవల్ బేసిస్లో రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఏజిఎంలో చేస్తే మనకి రైట్ టు రిసీవ్ పేమెంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో ఆ కేసెస్లో. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ బాండ్స్, డిబెంచర్, కార్పొరేట్ బాడీస్ వీటిని అక్రూవల్ బేసిస్లో రాసుకోవచ్చు. ఓన్లీ ద ఇంట్రెస్ట్ రేట్ అనేది మెన్షన్ చేసి ఉంటే మన యొక్క బాండ్ పేపర్లో ప్రీడిటర్మైన్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటే అప్పుడు మనం రికగ్నైజ్ చేయవచ్చు. మ్యాక్సిమం ఈ గవర్నమెంట్ బాండ్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది స్పెసిఫై చేసి ఉంటారు. నెక్స్ట్ టెస్ట్ చెక్ చేయాలి. ఏవి బిల్స్ని, కాంటాక్ట్ నోట్స్ని వాళ్ళు ఎవరెవరితో ఎంటర్ అయినారు, ఏ బ్రోకర్స్ ఎంటర్ అయినారు వాటికి సంబంధించి. బోర్డ్స్ మినిట్ని చూడాలి. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసినారు అండ్ బోర్డ్స్ రిజల్యూషన్స్ ఏమున్నాయి, పర్చేజ్ చేయనిక, సేల్ చేయనిక, ఇన్వెస్ట్మెంట్స్కి కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఎట్లుంది, ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ ఏమున్నాయి, అడ్వకేట్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయా లేదా, మార్కెట్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీకి సంబంధించి అప్లై చేస్తున్నప్పుడు, లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఏమున్నాయో అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి ఫ్రమ్ మేనేజ్మెంట్ నుంచి, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసినారో సబ్సిడరీలో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో. సో వాళ్ళ యొక్క ఇంటర్నల్గా ఏవేవి ఉన్నవి అసెట్ ఏం చేయాలి, బేసిస్ ఫర్ అరైవింగ్ ప్రైస్ పేడ్ ఫర్ ద అక్విజిషన్ ఆఫ్ సచ్ షేర్స్. సో వాళ్ళు ప్రైస్ ఎట్లా అరైవ్ అయినారో వాళ్ళ యొక్క రిలేటెడ్ పార్టీస్ వాళ్ళ యొక్క సబ్సిడరీతో పర్చేజ్ చేస్తున్నప్పుడు, అక్విజిషన్ చేస్తున్నప్పుడు. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ అన్కోటెడ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ ఉంటే నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ ఇన్వెస్ట్మెంట్ బట్ టర్మ్ లోన్స్ ఆర్ అదర్ క్రెడిట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్ అండ్ అసెట్ క్లాసిఫికేషన్తో మనం ఒకవేళ అన్కోటెడ్ డిబెంచర్స్, బాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేయకూడదు. అండ్ బ్యాలెన్స్ షీట్లో ఇన్వెస్ట్మెంట్లో వాటిని చెక్ చేయాలి. అన్కోటెడ్ షేర్స్, సెక్యూరిటీస్, డిబెంచర్స్ ఏమైనా ఉన్నాయా. నెక్స్ట్ ఆడిట్ వచ్చేసి అసెర్టైన్ చేయాలి. అంటే ఏఎస్ 13 ప్రకారంగా అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే అప్లికబుల్ అయితే వాటికి సంబంధించి డ్యూలీ కంప్లై అయిందా లేదా ఎన్బిఎఫ్సి అనేది. అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఏం చెప్తుంది, మనం ట్రేడింగ్ పర్పస్ ఉన్నామా, లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్నామా బేస్ చేసుకొని అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్, సెక్యూరిటీస్ ఉంటే డిపాజిటరీ వాళ్ళు కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. డిపాజిటరీ రిక్వైరింగ్ షేర్స్, సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ ద ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో వేరే పర్సన్ దగ్గర మన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటికి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవడం. వెరిఫై ద సెక్యూరిటీస్ ఆఫ్ స్కీమ్ టైప్ ఆర్ క్లాస్ రిసీవ్డ్ బ్యాక్ బై ద లెండర్ పేడ్ బై ద బారోవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్పెసిఫైడ్ పీరియడ్ త్రూ విత్ ఆల్ కార్పొరేట్ బెనిఫిట్స్. సో కార్పొరేట్ బెనిఫిట్స్ అంటే మనకి కార్పొరేట్ యాక్షన్స్, డివిడెండ్స్, రైట్స్, బోనస్, ఇంట్రెస్ట్, ఎనీ అదర్ రైట్స్, బెనిఫిట్ అక్రూయింగ్ ఏవైతే ఉన్నావో వాటన్నిటిని ప్రాపర్గా స్పెసిఫై చేసిన పీరియడ్కి సంబంధించి బెనిఫిట్ పేమెంట్ చేసినా లేదా అని చెక్ చేసుకోవాలి. వేరియస్ ఛార్జెస్ రిసీవ్ చేసుకునేవి, పేమెంట్ చేసినవి, సెక్యూరిటీస్కి సంబంధించి, లెండింగ్కి సంబంధించి వీటన్నిటిని చెక్. ఇవంతా ఏమి మనకి ఆడిటర్ చెక్ లిస్ట్ ఫర్ ఈ ఎన్బిఎఫ్సిని చెక్ చేసుకోవడానికి చేస్తున్నవి. నెక్స్ట్ అప్లైన్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ అప్రూవ్డ్ ఇంటర్మీడియరీ రికగ్నింగ్ సెక్యూరిటీస్ డిపాజిట్ ఏమన్నా ఉన్నాయా, విత్డ్రాల్ చేసినవి ఇయర్ ఎండ్కి సంబంధించి కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి ఇంటర్మీడియరీ నుంచి. నెక్స్ట్ ఆడిటర్ అనేది ఎగ్జామిన్ చేయాలి. ఈచ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఎవరిలే ప్రాపర్లీ శాంక్షన్ చేసినారా లేదా అండ్ వాటి యొక్క కండిషన్స్ ఏమి అటాచ్ చేసినారు, శాంక్షన్ చేసిన ఈచ్ లోన్ అడ్వాన్సెస్ లిమిట్ ఏముంది, బారోయింగ్కి సంబంధించి సెక్యూరిటీ ఏముంది, ఇంట్రెస్ట్ ఏముంది, టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్ ఏముంది. అండ్ ఆడిటర్ వచ్చేసి వెరిఫై చేయాలి సెక్యూరిటీ అప్టెన్ చేసినది, అగ్రిమెంట్స్ ఏమి ఎంటర్ అయినారు, ఇఫ్ కన్సర్న్ పార్టీస్ ఎవరైతే ఉంటారో అడ్వాన్సెస్ ఇచ్చిన వాళ్ళు ఆర్ నేచర్ అండ్ వాల్యూ ఏముంది, నెట్వర్త్ ఏముంది, బారోకి గ్యారంటర్కి సంబంధించి అడ్వాన్సెస్ రిలైజబుల్ అయిందా లేదా. అప్టెన్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ పార్టీ. సో కన్సర్న్ పార్టీ నుంచి బ్యాలెన్స్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ బిల్స్ డిస్కౌంటింగ్ ప్రాపర్ రికార్డ్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, బిల్ డిస్కౌంటింగ్కి కానీ రీడిస్కౌంటింగ్కి కానీ టెస్ట్ చెక్ చేయాలి. కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించి డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తున్నవి, డిస్కౌంటింగ్ ఛార్జెస్ ఏమున్నాయి, డ్యూ ఏముంది, డ్యూలీ అకౌంటింగ్ బై ఎన్బిఎఫ్సి ఉందా లేదా. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అనేది నాట్ లెంట్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎక్సెస్. ఒకళ్ళకి స్పెసిఫై చేసిన అమౌంట్కి ఎక్సెస్ అనేది ఎటువంటిది పేమెంట్ అనేది ఉండకూడదు. సింగిల్ బారోవర్కి కానీ గ్రూప్ ఆఫ్ బారోవర్కి కానీ ప్రుడెన్షియల్ నామ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఆడిటర్ షుడ్ వెరిఫై వెదర్ ఎన్బిఎఫ్సి యాజ్ అడ్వకేట్ సిస్టమ్ ఆఫ్
ప్రాపర్ అప్రైజల్ అండ్ ఫాలో అప్ లోన్స్ అండ్ అడ్వాన్స్. సో వాళ్ళు ఇచ్చిన లోన్స్కి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సెస్కి ప్రాపర్గా అమౌంట్స్ వస్తున్నావా లేదా, వాటికి సంబంధించి ప్రాపర్ సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, రికవరీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వాళ్ళు రికవరీ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లుంది, అండ్ హై లెవెల్ ఆఫ్ ఎన్పిఎస్ ఏమి ఉండకుండా చూసుకోవాలి. చెక్ క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని లైక్ బిల్స్, పర్చేజ్, డిస్కౌంట్ వాటన్నిటిని స్టాండర్డ్గా ఎట్లా చేస్తున్నారు, సబ్ స్టాండర్డ్ ఎట్లా చేస్తున్నారు, డౌట్ఫుల్ ఏం రాస్తున్నారు, లాస్ ఆఫ్ అసెట్స్ ఏం రాస్తున్నారు, ప్రుడెన్షియల్ నామ్స్ని ఫార్మాట్ చేసినారా లేదా. ఇది మొత్తం చెక్ లిస్ట్ అనేది ఎగ్జాస్టివ్ కాదు, ఓన్లీ కొన్ని ఇంక్లూడ్ చేసినాము. బేస్ అనే వాళ్ళ యొక్క సైజ్ అండ్ నేచర్ని బేస్ చేసుకొని డిఫరెంట్ చేంజ్ అవుతుంటాయి. సో ఆడిట్ చెక్ లిస్ట్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేసినారో, ఆడిట్ చెక్ లిస్ట్లో వచ్చేసి ఫస్ట్ సెక్యూరిటీస్కి సంబంధించి ఆల్ సర్టిఫికేట్ని తీసుకోవడం, అడ్వాన్సెస్ అనేది ఓన్ షేర్స్ పైన ఇవ్వకూడదు, డివిడెండ్స్కి సంబంధించి అయితే రైట్ టు రిస్క్ వచ్చినప్పుడే రాసుకోవాలి, ఇంట్రెస్ట్కి సంబంధించి అయితే వాళ్ళ యొక్క అక్రూవల్ బేసిస్లో రాసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి రేట్ అనేది స్పెసిఫై చేసి ఉంటే వాళ్ళు ఏవైతే కాంటాక్ట్లో ఎంటర్ అవుతుందో కాంటాక్ట్ నోట్స్ని చూసుకోవాలి. వాళ్ళ ప్రైస్ కొటేషన్ ఏముంది రెస్పెక్టివ్ డేట్స్కి సంబంధించి, పర్చేజ్ అండ్ సేల్ చేసుకున్న దానికి బోర్డ్ మీటింగ్స్ ఉన్నవా లేదా, సర్టిఫికేట్ అనేది ఆప్టెన్ చేసుకున్నారా లేదా, వాళ్ళు కరెంట్ ఇన్వెస్ట్మెంట్కి పోతున్నారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పోతున్నారా అనేది చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ అనేది ఇన్ అకడెన్స్ విత్ ఎన్బిఎఫ్సి ప్రుడెన్షియల్ నామ్స్ ప్రకారం ఉన్నవా లేదా, మార్కెట్ ప్రైజెస్ అనేది ఫాలో అవుతుంటే ఎట్లా రికగ్నైజ్ చేస్తున్నారు, ప్రాపర్ అడ్వకేట్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, లిస్ట్ ఆఫ్ సబ్సిడరీస్ ఎవరున్నాయో, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఎన్బిఎఫ్సి వెరిఫై చేయాలి. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడరీ గ్రూప్స్ కంపెనీస్ ఏమున్నాయి డ్యూరింగ్ ద ఇయర్కి సంబంధించి అరైవ్ అవుతున్నారా లేదా, ప్రైస్ అనేది ప్రాపర్గా వాల్యుయేషన్ ఎట్లుంది అనేది చెక్ చేసుకోవాలి. అన్కోటెడ్ డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ ఉంటే వాటిని ఇన్వెస్ట్మెంట్గా ట్రీట్ చేసుకోకూడదు. అండ్ ఆడిటర్ వచ్చేసి అసర్టైన్ చేయాలి ఏఎస్ 13 ప్రకారం అకౌంటింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి షేర్ సెక్యూరిటీస్ ఏవైతే హెల్డ్ చేసి ఉంటారో డిపాజిటరీ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి డిపాజిటరీకి సంబంధించి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి నుంచి. అండ్ టైప్ ఆఫ్ క్లాస్ అంటే రిసీవ్డ్ బ్యాక్ లెండర్ ఆర్ పేడ్ ఏమన్నా బారోయింగ్ చేసిన వాటికి రీపేమెంట్ చేస్తుంటే ఆల్ కార్పొరేట్ బెనిఫిట్స్ అనేది ప్రాపర్గా పేమెంట్ చేస్తుందా లేదా. కార్పొరేట్ బెనిఫిట్స్ అంటే ఈ డివిడెండ్ కానీ, రైట్స్ కానీ, బోనస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ ఆర్ అదర్ రైట్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి. అండ్ వేరియస్ ఛార్జెస్ని రిసీవ్ చేసుకోవడం, పేమెంట్ చేయడం అనేది ప్రాపర్గా చేస్తున్నా లేదా. అండ్ కన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఇంటర్మీడియట్ దగ్గర ఏమైనా సెక్యూరిటీస్ హోల్డ్ చేసి ఉంటాయి. అండ్ ఆడిటర్ అనేవాడు ఈచ్ లోన్స్ అండ్ అడ్వాన్స్కి సంబంధించి ప్రాపర్ శాంక్షనింగ్ ఉందా లేదా, కండిషన్ అటాచ్ చేసినవి ఆ శాంక్షనింగ్ లిమిట్కి సంబంధించి ప్రాపర్గా ఉందా లేదా, లిమిట్ ఏముంది బారోయింగ్కి, నేచర్ ఆఫ్ సెక్యూరిటీకి, ఇంట్రెస్ట్కి, టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్కి సంబంధించి. అండ్ ఆడిటర్ వచ్చేసి వెరిఫై చేయాలి సెక్యూరిటీ ఏం అప్టెన్ చేసుకున్నారో, అగ్రిమెంట్ ఏమి ఎంటర్ అయినారో, అండ్ కన్సర్న్ పార్టీస్ ఏమి అడ్వాన్సెస్ ఏమి ఇచ్చినారో, లైక్ నేచర్ అండ్ వాల్యూ ఏముంది, నెట్వర్త్ ఏముంది బారోవర్కి, గ్యారంటర్కి సంబంధించి. అండ్ అప్టెన్ చేసుకోవాలి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్రమ్ ద కన్సర్న్ పార్టీ నుంచి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. బిల్స్ డిస్కౌంటింగ్ ఏముంది, ప్రాపర్ రికార్డ్స్ ఏమున్నాయి, డాక్యుమెంట్స్ ఏం మెయింటైన్ చేస్తున్నావు, ఎవ్రీ బిల్ డిస్కౌంటింగ్ రీడిస్కౌంటింగ్ ఏముంది ఎన్బిఎఫ్సికి సంబంధించి, టెస్ట్ చెక్ చేయడం కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించి, రిఫరెన్సెస్, డిస్కౌంటింగ్ ఛార్జెస్ వాటికి సంబంధించి. అండ్ ఎన్బిఎఫ్సి అనేది స్పెసిఫై చేసిన లిమిట్కి మించి ఒక సింగిల్ బారోవర్కి కానీ, గ్రూప్ ఆఫ్ బారోవర్కి కానీ అమౌంట్స్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. అండ్ వాటి తర్వాత ఈ అడ్వకేట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉందా లేదా, రికవరీకి సంబంధించి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేసినవి. అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ప్రాపర్ క్లాసిఫికేషన్ ఉందా లేదా, స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ అండ్ లాస్ అసెట్స్కి సంబంధించి అడ్వకేట్ ప్రొవిజన్స్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ డ్యూటీ ఉంటుంది. ఐ థింక్ ఆడిటర్ డ్యూటీ తర్వాత ఆడిటర్ డ్యూటీ మొత్తం కంప్లైంట్స్ ఆఫ్ క్యారా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి.